హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్యా ఉద్యోగ అంశాల భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7 గురించి. జనరల్ గా హెల్త్ బాగుండడానికి పాడవడానికి ముఖ్య కారణం మనం తినే ఫుడే. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. మనం తినే ఆహారం పైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ఉపవిభాగాల్లో ఇది ఒక ముఖ్యమైన సంస్థగా పరిగణించవచ్చు. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న మొదలు కావడం జరిగింది. మరి ప్రపంచ ప్రజల యొక్క ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న ఈ WHO పనిచేయడం మొదలుపెట్టింది. ఆనాటి నుంచి ఏప్రిల్ 7న ప్రతి ఏటా వరల్డ్ హెల్త్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. మరి ఈ సంవత్సరం యొక్క థీమ్ గురించి చూసుకున్నట్లయితే మనది హెల్త్లీ బిగినింగ్ హెల్ప్ఫుల్ ఫ్యూచర్స్. ఈ థీమ్ మనం చూసుకోవచ్చు. హెల్త్లీ బిగినింగ్ హెల్ప్ఫుల్ ఫ్యూచర్స్ అని ఈ థీమ్ మనం గుర్తుంచుకోవాలి. 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2025 సంవత్సరానికి ఆరోగ్యకరమైన ప్రారంభం మరియు ఆశాజనక భవిష్యత్తు అనే ఇతివృత్తాన్ని మనం చూసుకోవాలి. ఏప్రిల్ 7 మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి WHO స్థాపించబడి మరి ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా ఏప్రిల్ 7న ఆరోగ్య దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 1950లో జరుపుకోవడం జరిగింది. మరి WHO ప్రధాన కార్యాలయం చూసుకున్నట్లయితే ఇది జెనీవాలో, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఇది నేటి విద్యా ఉద్యోగ అంశాల భాగంగా ఏప్రిల్ 7 యొక్క ప్రాముఖ్యత. థ్యాంక్ యూ సో మచ్.